మహేష్ బాబు గారు వారణాసి, ప్రభాస్ గారి స్పిరిట్, అల్లు అర్జున్ గారి రాక, ఇలా అందరి హీరోల యొక్క ఫస్ట్ లుక్స్ అయితే వచ్చేసాయి. మరి మా హీరో ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది? ఇలా వెయిట్ చేస్తుంది ఎవరో తెలుసా? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అనమాట. డ్రాగన్ సినిమా అప్డేట్ గురించి, ఆ సినిమా ఫస్ట్ లుక్ గురించి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇంకొక దగ్గరికి 50 రోజులు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఏప్రిల్, నెక్స్ట్ మే 19వ తారీఖున ఈ డ్రాగన్ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, అలాగే ఒక చిన్న గ్లిమ్స్ అయితే మే 19వ తారీఖునే, మే 20వ తారీఖుని కాదు, మే 19వ తారీఖునే వాళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. అయితే ఈ సినిమా టైటిల్ డ్రాగనే ఉంటుందా, లేకపోతే వేరేదేమైనా పెడతారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంక ఇది పక్కన పెడితే ప్రశాంత్ నీల్ గారు ఎప్పటి వరకు తీసిన సినిమాలు ఏంటి? ఉగ్రం, సలార్, కేజీఎఫ్ సిరీస్ అనమాట. ఇంక ఈ మూడింటి తర్వాత ఇప్పుడు డ్రాగన్ సినిమానైతే ప్రశాంత్ నీల్ గారు అయితే డైరెక్షన్ అయితే చేస్తున్నారు. ఇంక ఇది పక్కన పెడితే ఆ 3 సినిమాలలో కూడా అసలు ఆ హీరోలు డ్యాన్స్ అయితే వేయరు. ఉగ్రం సినిమాలో ఏదో ఒక దగ్గర అలా అలా ఎగురుతాడు కానీ హీరో ప్రాపర్ డ్యాన్స్ అయితే ఉండదు. కానీ ఈ డ్రాగన్ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కోసం ఒక అదిరిపోయే సాంగ్ని, అలాగే ఒక అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ని అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే డిజైన్ చేపిస్తున్నారంట. అంటే మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్సరు. అంత బెస్ట్ డ్యాన్సర్ నుంచుకుని అంత బెస్ట్ డ్యాన్సర్తో సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో ఒక పాట కూడా డ్యాన్స్ చేయించుకోకపోతే ఎలాగా? ఇలా అయితే ఆలోచించి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కోసం ఒక అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ని అయితే రెడీ చేస్తానంట. ఆ పాటలో ఎన్టీఆర్ గారితో పాటు డ్యాన్స్ వేయడానికి ఒక హీరోయిన్ అయితే ప్రజెంట్ అయితే వెతుకుతున్నారంట. నిజంగా ఈ న్యూస్ కనుక నిజమైతే పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ గారి డ్యాన్స్ పవర్ అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిద్ది. ఇంక ఇది పక్కన పెడితే రీసెంట్గానే ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ అయితే వస్తుంది. అదేంటంటే ఈ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ అయితే చేస్తారంట. ఒక లుక్ అయితే ఫైనల్ అయింది, ఆ అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. కానీ సెకండ్ లుక్ ఏదైతే ఉందో అది సరిగ్గా రాలేదు. దాని మీద సినిమా టీం అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేరు. కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న స్కెడ్యూల్ని అయితే ఆపేసి, ఎందుకు ఆ లుక్ బాగాలేదు, అవుట్పుట్ సరిగ్గా రాలేదని చెప్పి ప్రజెంట్ జరుగుతున్న స్కెడ్యూల్ని అయితే ఆపేసి మరి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. ఈ రకమైన న్యూస్ అయితే ప్రజెంట్ ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అందులో ఎటువంటి నిజం అయితే లేదంట. అసలు లుక్ బాగాలేదని షూటింగ్ అయితే ఆపలేదంట. క్యాజువల్గా స్కెడ్యూల్కి ఇంకో స్కెడ్యూల్కి మధ్యలో కొద్ది గ్యాప్ అయితే ఉంటుంది కదా, కొద్దిగా స్ట్రెస్లో ఉంటారు, కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటారు కదా, ఓన్లీ ఆ గ్యాప్ మాత్రమే ఇప్పుడైతే వచ్చిందంట. కానీ అలా ప్రచారం చేసిన న్యూస్లో ఎటువంటి నిజం అయితే లేదని వాళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో 15 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన హౌస్ సెట్ అయితే వీళ్ళైతే వేశారనమాట. ఈ రకంగా డ్రాగన్ సినిమాని అట్మోస్ట్ కేర్తో ప్రశాంత్ నీల్ గారు అయితే తీస్తున్నారు. కోర్స్ వీళ్ళు స్టార్ట్ చేసుకున్నప్పుడు అనుకున్న స్టోరీ కంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే జరిగి ఈ సినిమాని అయితే తీస్తున్నారు. జార్డన్, జార్జియా లాంటి కంట్రీస్ కూడా వెళ్ళి వీళ్ళైతే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు అయితే తీసి వచ్చారు. కాబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేయడం మంచిదే. వాళ్ళ వెయిటింగ్కి మొత్తం మర్చిపోయే విధంగా అవుట్పుట్ అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ ఫస్ట్ లుక్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ డ్రాగన్ పార్ట్ 1 ఇది 2 పార్ట్స్లో అయితే వస్తుంది. పార్ట్ 1 నెక్స్ట్ సమ్మర్లో అయితే రిలీజ్ అయ్యింది. 2027 సమ్మర్లో అయితే రిలీజ్ అయ్యింది. ఈ 2026లో ఎన్టీఆర్ గారిని మనం అయితే స్క్రీన్ పైన అయితే చూడం, ఓన్లీ యాడ్స్లో అయితే చూస్తాం, సినిమా పరంగా అయితే చూడం. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.